నీ కొడుకు నా మొగుడని నాకు మాట ఇవ్వత్తా, నా కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ వెళ్ళి వెతుకుతాను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నీ బుద్ధి పోనిచ్చుకోలేదే నువ్వు అని వేదవతి అంటుంది. ఎందుకత్తా ఎప్పుడు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉంటావు, నేను అడిగిన దాంట్లో తప్పేముంది అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. నా కొడుకు కనిపించట్లేదని తప్పనిసరి పరిస్థితిలో నీ ఇంటికి వచ్చానని నీకు చులకనైపోయాను కదా, అందుకే మాట ఇవ్వమంటున్నావు కదా, నీకు ఎట్టి పరిస్థితిలో నా కొడుకు నీ మొగుడని మాట ఇవ్వను, నా కొడుకు కోసం నీ సహాయం తీసుకోను, అవసరమైతే నా కొడుకుని నేనే వెతుక్కుంటాను అని చెప్పి వేదవతి అవనితో చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అత్తతో వచ్చిన సమస్యల్లా ఇదే నా నిద్ర అనవసరంగా డిస్టర్బ్ చేసింది, ప్రశాంతంగా పడుకున్నాను అని చెప్పి అవని డోర్ లాక్ చేసుకొని బెడ్ మీదకి వెళ్ళి ముసుగు కప్పుకొని పడుకుంటూ ఏ ఫ్రెండ్స్తోనో ఎంజాయ్ చేస్తున్నాడేమో బావా, ఫోను స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, చూసుకోలేదేమో అని మనసులో అనుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ని తీసుకొని మాయా సిటీ అవుట్స్కట్స్కి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, మేము ఎప్పుడు వెళ్ళే రూట్ కాదు కదా ఇది, ఎక్కడికి తీసుకెళ్తుంది మాయా అని చెప్పి శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మాయా శ్రీకర్ని తీసుకొని ఒక గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు మాయా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇది మనం కొత్తగా తీసుకున్న గెస్ట్ హౌస్, మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇక్కడే టైం స్పెండ్ చేయబోతున్నాము, ఈ గెస్ట్ హౌస్ని నీకు చూపిద్దామని తీసుకొచ్చాను శ్రీకర్ అని మాయా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, ఆఫీస్ టైం కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం మాయా అని శ్రీకర్ చెప్తూ ఉంటే గెస్ట్ హౌస్ చూసి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం రా శ్రీకర్ అని మాయా శ్రీకర్ చేతిని పట్టుకొని గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్తుంది. శ్రీకర్ గెస్ట్ హౌస్ చాలా బాగుంది కదా అని మాయా అడుగుతూ ఉంటే బాగుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మనం పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా లోన్లీగా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు శ్రీకర్ అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది. సరే ఇక బయలుదేరదామా అని శ్రీకర్ అంటూ ఉంటే అదేంటి శ్రీకర్, ఈ రాత్రికి ఇక్కడే ఉందాము అని చెప్పి మాయ అంటుంది. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మనం పెళ్ళైన తర్వాత ఇక్కడ స్పెండ్ చేద్దాం అన్నావు, దానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఈ రాత్రికి ఇక్కడ ఉండటం ఏంటి, లేదు వెళ్ళిపోదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇతడు మాటలతో లంగేలా లేడు, మంత్రం వేయాల్సిందే అని చెప్పి మాయ మనసులో అనుకొని శ్రీకర్ వెనక్కి వెళ్ళి శ్రీకర్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి తన మంత్రశక్తిని ఉపయోగించి శ్రీకర్పై మంత్ర ప్రయోగం చేస్తుంది. దాంతో శ్రీకర్లోకి మాయశక్తి వెళ్ళిపోతుంది. ఇక దాంతో శ్రీకర్ మాయ చెప్పినట్టుగా వింటూ ఉంటాడు. ఏంటి శ్రీకర్, వెళ్ళిపోదామా ఉందామా అని మాయ అంటూ ఉంటే ఉందాము నీ ఇష్టం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే ఈ డ్రెస్ చేంజ్ చేసుకో, నేను పాలు తీసుకొని వస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు గెస్ట్ హౌస్లో ఒక రూమ్ అంతా కూడా శోభనానికి గది ఎలా అలంకరిస్తారో అలా అలంకరించి ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ పట్టుబట్టలు కట్టుకొని రెడీగా ఉంటాడు. మాయ కూడా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి పాల గ్లాస్ తీసుకొని శ్రీకర్ దగ్గరకు వస్తుంది. శ్రీకర్, ఈ పాలు నువ్వు తాగు, నువ్వు తాగిన తర్వాత మనిద్దరం కలిసి మాట్లాడుకుందాము, అలాగే సగం పాలు మాత్రం నువ్వు తాగి సగం నాకు ఇవ్వు అని చెప్పి మాయ చెప్తూ ఉంటే సరే అని చెప్పి శ్రీకర్ కూడా మాయ చేతిలో నుంచి సంతోషంగా పాలు తీసుకొని తాగుతాడు. ఇక శ్రీకర్ పాలు తాగటం పూర్తవగానే మాయ శ్రీకర్ చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకొని మాయ కూడా పాలు తాగుతుంది. పాలు తాగగానే మాయ బెడ్ మీద కూర్చొని ఉంటుంది. ఇక శ్రీకర్ మాయకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇక మాయను బెడ్ మీద పడుకోబెట్టి శ్రీకర్ మాయకు ముద్దు పెడుతూ ఉంటాడు. అయిపోయింది, ఇద్దరు ఒకటైపోయారు, నేను చెప్పినట్టే జరిగింది అని చెప్పి నిహారిక కలలో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో కృష్ణబాబు లేచి కూర్చొని ఏమైపోయింది, ఏంది జరిగింది నువ్వు అనుకున్నట్టు, ఏంటో చెప్పు బంగారం, ఎందుకు నిద్రలో అలా అరుస్తున్నావు అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు. మాయకు మాయదారి ప్లాన్ ఒకటి ఇచ్చాను అని చెప్పి నిహారిక చెప్తుంది. ఏంటా ప్లాన్ అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. శారీరకంగా శ్రీకర్ని సొంతం చేసుకోమని చెప్పాను, ఆ తర్వాత తాలి పట్టుకొని అవని రోడ్లు పట్టుకొని తిరుగుతుందని చెప్పాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకటైపోయినట్టు నాకు కల వచ్చింది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది. అక్కడ ఉంది శ్రీకర్ గాడు, అంత తొందరగా మాయకు లొంగిపోతాడా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే మాయ ఎలాగైనా సరే శ్రీకర్ని తన సొంతం చేసుకుంటుందిలే కృష్ణ, పడుకో అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇక మరి మనకు ఏం లేదా బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే పడుకో అని చెప్పి నిహారిక అంటుంది. ఇక కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక మరోవైపు మాయ పాల గ్లాస్ తీసుకొని శ్రీకర్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. శ్రీకర్ పాలు తాగు, ఆ తర్వాత మన ఇద్దరం ప్రశాంతంగా కూర్చొని కాసేపు ముచ్చట్లు చెప్పుకుందాం అని చెప్పి మాయ చెప్తూ ఉంటే ఇక శ్రీకర్ పాలు తాగుతూ ఉంటాడు. సగం నాకు ఇవ్వు శ్రీకర్ అని మాయ అంటూ ఉంటే శ్రీకర్ పాలు తాగి సగం మాయకిస్తాడు. మాయ కూడా పాలు తాగటం పూర్తవుతుంది. శ్రీకర్ని బెడ్ మీదకు తీసుకెళ్లి పడుకోబెడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా బెడ్ మీద పడుకోబోతూ ఉండగా ఎవరో డోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. దాంతో శ్రీకర్ డోర్ వైపు చూస్తూ ఉంటే ఎవరో
చూసుకోకుండా రాంగ్ అడ్రస్కి వచ్చుంటారు శ్రీకర్ అని మాయ చెప్తూ మళ్ళీ శ్రీకర్ని బెడ్ మీదకు తీసుకెళ్లి శ్రీకర్ కళ్ళల్లోకి చూస్తూ ఇద్దరు ఒకటవ్వబోతూ ఉండగా మళ్ళీ డోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ శ్రీకర్ డోర్ వైపు చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండు శ్రీకర్, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి మాయ డోర్ దగ్గరికి వస్తూ ఉంటే మాయతో పాటు శ్రీకర్ కూడా వస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా పోలీసులు ఉంటారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అడ్డు తప్పుకోండి అని పోలీసులు మాయ వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్ లోకి వస్తారు. సార్, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఏం జరగట్లేదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు ఇతనికి ఏమవుతావు అని చెప్పి రోజు వేస్తే మాయను అడుగుతూ ఉంటే మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అయినా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్ అని మాయ అడుగుతూ ఉంటే అప్పుడు అవని బయట నుంచి నేనే అని చెప్పి అంటూ ఉంటే మాయ షాకింగ్ గా అవని వైపు చూస్తూ ఉంటుంది. ఏయ్, పిచ్చి పట్టిందా ఏంటి నీకు, అసలు పోలీసులకు ఏం చెప్పావే నువ్వు అని చెప్పి మాయ అవనిని అడుగుతూ ఉంటుంది. ఎస్ఐ గారు, నేనేం చెప్పానో ఆవిడకు వివరంగా చెప్పండి అని చెప్పి అవని అంటుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి ఒంటరిగా ఈ గెస్ట్ హౌస్ ముందు తిరుగుతుంది, ఏంటి ఇక్కడ తిరుగుతున్నావని ఎంక్వైరీ చేస్తే నా భర్త ఈ గెస్ట్ హౌస్ లో ఉన్నాడని చెప్పింది అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు. చెప్పడం ఏంటి ఎస్ఐ గారు, ఈయనే నా భర్త అని చెప్పి అవని శ్రీకర్ని చూపిస్తూ ఉంటుంది. ఏయ్, నువ్వేమవుతావు అతనికి మరి అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను కాబోయే భార్యని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఆయన నా భర్త, ఎప్పుడో నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి అవని అంటుంది. మీరిద్దరు కాసేపు ఆపుతారా, ఏమయ్యా నువ్వు చెప్పు, ఈ అమ్మాయి నీకేమవుతుంది అని చెప్పి పోలీసులు శ్రీకర్ని అడుగుతూ ఉంటే అవని నా భార్య అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరి ఈ అమ్మాయి ఏమవుతుంది అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చావా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఇవ్వలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరి విడాకులు ఇవ్వకుండా అలా ఎలా రెండో పెళ్లి చేసుకుంటావయ్యా, ఇది తప్పు కదా అని చెప్పి పోలీస్ వాళ్ళు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. ఏమా నీకైనా బుద్ధి లేదా అని చెప్పి పోలీస్ వాళ్ళు మాయను అంటూ ఉంటే మీరు మాయను ఏమీ అనకండి, నేను అవని విడిపోవాలనుకుంటున్నాము, నేను అందుకనే మాయను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏంటి బావా నువ్వు మాట్లాడుతుంది, మన ఇద్దరం విడిపోవాలనుకుంటున్నామని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు బావా, ఈ తాళి కట్టింది నువ్వే కదా, నా మెడలో ఉన్న ఈ తాళి మీద చెయ్యి వేసి నిజం చెప్పు బావా, మన ఇద్దరం విడిపోవాలనుకుంటున్నామా, అంత ఈజీగా ఎలా చెప్పగలిగావు బావా అని చెప్పి అవని శ్రీకర్ చేతిని తీసుకొచ్చి తన తాళి మీద పెడుతూ ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు శ్రీకర్ నా ఆధీనం నుంచి వెళ్ళిపోతాడు కదా, అవని తాళిపై చెయ్యి పెడితే అని మాయ కంగారు పడుతూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ చేతిని తన తాలిపై పెట్టుకోగానే శ్రీకర్లో ఉన్న మాయ మంత్రశక్తి బయటికి పోతుంది. నేనేంటి ఇక్కడ ఉన్నాను మేడం, మనం ఇందాకలే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, వెళ్ళలేదా అని శ్రీకర్ మాయను అడుగుతూ ఉంటాడు. అవును అవని, నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అవని షాకింగ్గా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. అవని నా భార్య, అవనికి నాకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఆ డిస్టర్బెన్సెస్ క్లియర్ అయితే నేను అవని ఒకటైపోతాము అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా, పోలీసుల ముందు నా పరువు కాపాడావు అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఏయ్ అవని, నీకు శ్రీకర్కి మధ్య ఛాలెంజ్ జరిగింది కదా, ఆ ఛాలెంజ్ కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా, నువ్వు ఏం చేసైనా సరే మా ఇద్దరి పెళ్లిని ఆపలేవు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సార్ వీళ్ళిద్దరూ ఇక్కడే గొడవ పెట్టుకుంటున్నారు, వీళ్ళను స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం ఏంటో బయటపడుతుంది, వీళ్ళేదో అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే సార్ పోలీస్ స్టేషన్కు కాదు, మమ్మల్ని శ్రీకర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడే నిజం బయటపడుతుంది అని చెప్పి మాయ అంటుంది. పదండి వెళ్దాం అని చెప్పి పోలీసు వాళ్ళు మాయ శ్రీకర్ అవనిని తీసుకొని వేదవతి ఇంటికి బయలుదేరుతారు. చూస్తూ ఉండవే, నీ వైపు తప్పుందని నిరూపిస్తాను, నా బావను నేను కాపాడుకుంటాను అని అవని మాయ ఇద్దరు కూడా ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు కృష్ణబాబు సోఫాలో కూర్చొని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఏంట్రా నువ్వు ఈ మధ్య మాకు తెలియకుండా మందు కొడుతున్నావంట, నిన్ను మన మందు పార్టీ నుంచి తొలగిస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే పోలీస్ సైరన్ వినిపిస్తూ ఉంటుంది. ఇదేంటి పోలీసులు ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, నేను ఈ మధ్యకాలంలో దొంగతనం చేయలేదు కదా, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్గా నా బంగారానికి ఒక మాట చెప్పుంచుదాం అని కృష్ణబాబు నిహారిక అని పిలుస్తూ ఉంటాడు. ఇక నిహారిక బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే అటు చూడు అని కృష్ణబాబు అంటాడు. అప్పుడు కృష్ణబాబుకి అవని శ్రీకర్ మాయ కనిపిస్తూ ఉంటారు. ఇదేంటి పోలీసులతో కలిసి వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేను కూడా అదే అర్థం కావట్లేదు, అసలు వీళ్ళు అక్కడ గెస్ట్ హౌస్లో ఉండాలి కదా, వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండటం ఏంటి, పద వెళ్ళి చూద్దాం అని నిహారిక కృష్ణబాబు పోలీసులకు ఎదురుగా వచ్చి ఏం జరిగింది మీరంతా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అత్తను రానివ్వు, అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి అవని అంటుంది. అత్త అని చెప్పి అవని పిలుస్తూ ఉంటే వేదవతి వాళ్ళు బయటకు వస్తారు. ఎస్ఐ గారు వాళ్ళని అడగండి అని అవని అంటుంది. ఈ అమ్మాయి మీకేమవుతుంది అని పోలీసు వాళ్ళు వేదవతిని అడుగుతూ ఉంటే వేదవతి ఏం మాట్లాడదు, మిమ్మల్నేనండి ఒక ఇంట్రాగేషన్ పని మీద అడుగుతున్నాము, ఈ అమ్మాయి మీకేమవుతుంది అని పోలీసులు వేదవతిని అడుగుతూ ఉంటే
ఆ అమ్మాయి నా చిన్న కోడలు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మరి ఈ అమ్మాయి ఏమవుతుంది అని మాయను చూపించి అడుగుతూ ఉంటే నాకు కాబోయే కోడలు అని చెప్పి వేదవతి చెప్తుంది. మీ అబ్బాయికి ఈ అమ్మాయికి విడాకులు అయిపోయాయా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఇంకా అవలేదు అని చెప్పి వేదవతి అంటుంది. విడాకులు అవ్వకుండా కొడుక్కి మరో పెళ్లి చేయటం తప్పని మీకు తెలీదా? మీ పైన పెద్ద కేసు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసు వాళ్ళు వేదవతిని అంటూ ఉంటే అవని ఇష్ట ప్రకారమే నా కొడుక్కి పెళ్లి చేస్తున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఇష్టమైనా సరే విడాకులు లేకుండా పెళ్లి చేయడం తప్పండి అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే పెద్దావిడకు అలా చెప్పండి, కాస్తైనా అర్థం అవుతుందేమో. పెద్దావిడ అయ్యుండి ఎదుటి వాళ్లకు నీతులు చెప్పాల్సింది పోయి నీతులు చెప్పకుండా కొడుకు జీవితాన్ని మరో అమ్మాయితో ముడిపెట్టాలని చూస్తుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి గౌరమ్మ వచ్చి పోలీసులకు చెప్తూ ఉంటుంది. నువ్వు బయట నుంచి వచ్చిందానివి, అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకోకు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.